టడం. నమస్తే అండి, బాగున్నారా? చక్రాలు ఈజీగా టేస్టీగా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఎలా చేయాలో చేసి చూపించాను మొన్న ఒక ఎపిసోడ్లో. చూడండి, తిన్న వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు నేను చేయబోతున్నాను అద్భుతమైన పార్టీ స్పెషల్, వెరీ హెల్దీ డైట్ రెసిపీ అండ్ సేమ్ టైం క్రేవింగ్స్ అన్నీ తీర్చేసే రెసిపీ. కొన్ని ఎట్లా ఉంటుందంటే, క్రేవింగ్స్ తీరాలంటే దాంట్లో చాలా వేయాలి అండ్ మనకి అది డైట్కి మంచిది కాదు. ఇది అన్ని విధాలా మనకి సెట్ అయ్యేది. నేను డైట్ చేస్తున్న రోజులు ఇదే తింటాను. ఫిష్, చేపలు ఇవేంటంటే పాంప్లెన్స్ అంటారు, చైనా గురకలు అంటారు మా మూల మీద. మా పాన్గల్ ఫ్రెష్ వాటర్ పాండ్ చేపలు ఇవి. జస్ట్ చేప తీసుకున్నాము. ఇవి మ్యారినేట్ చేసి పెట్టుకొని రోజు 2-3 ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని వేయించుకొని తినేస్తాం. సో దట్ పక్కకి ఏమున్న కీరా క్యారెట్ ఏం తింటున్నా కానీ ఇది ఒక్కదాంతో అసలు క్రేవింగ్స్ చాలా సాటిస్ఫై అయిపోతాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ దాంట్లోకి. జస్ట్ అన్నీ ముందు ఒక పేస్ట్ చేసుకోవటం మనకి మస్ట్ అనమాట. 5 చేపలు దగ్గర 3/4 కిలో ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసేసాను డైరెక్ట్ రెసిపీలోకి. పసుపు 1/4 టీ స్పూన్. ఉప్పు తక్కువ వేయాలి, తర్వాత చల్లుకోవచ్చు. 1/2 టీ స్పూన్. కారం 1 టీ స్పూన్ కన్నా ఎక్కువ, 1.5 టీ స్పూన్. 1 నిమ్మకాయ రసము అండ్ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ ఇందులోనే వేసేస్తున్నాను. ఇందులోకి మసాలా వేయాలనుకుంటే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఫిష్ ఫ్రై మసాలా అండి. ఫ్రై మసాలాలు ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, అప్పుడు నాకు ఐస్ ఫ్యాక్టరీ సులోచన గారు చూపించారు ఫ్రై మసాలా ఒకటి సూపర్గా ఉంది అని. ఆ మసాలాలో శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, కరివేపాకు అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది అందరికీ చేసుకోవటం కష్టమవుతుంది. సో ఈజీగా అయ్యేటట్టు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా, మిరియాలు, ఈ 5టితో కూడా మనం చేయొచ్చు. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్, జీలకర్ర కూడా 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ, కొబ్బరి పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/4 టీ స్పూన్, అంతే. ఇవి తీసుకోండి మీరు. నేను మాత్రం ఈ మసాలాలన్నింటినీ కాంపన్సేట్ చేసి నా లక్ష్మీ ఫ్యాక్టరీ మసాలా అది గుర్తుంది కదా, ఆ మసాలా ఇదిగోండి. ఇది మొత్తం ట్రిక్ మసాలా. ఇది ఫిష్ ఫ్రై మసాలా. నేను ఎవ్రీ టైం వాడుతున్నాను. చాలామంది అద్భుతంగా ఉంది పులుసు ఫ్రై, ఫిష్ అసలు స్పెషల్ ఇందులో అది అని చెప్పి తింటున్నారు. నేను కూడా ఎప్పుడు ఇదే వేస్తాను. ఇవేం వేసే పని లేదు. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసేసి ఈ మసాలా ఒక 1/2 ప్యాకెట్ వేస్తున్నా 5టికి. ఇది కేజీ చేపల పైన 1.5 kg దాకా వస్తుంది. నేను దీనికి వేసేస్తున్నాను. లేదంటే ఇవి వేసుకోండి. అందుకే మీకు 2 చూపించాను. మన ఛానల్లో ఏది కూడా ఇది కొనండి, ఇది చెయ్యండి, ఇది చెప్పను నేను. ఏమో అంటారు కదా, మరక కూడా మంచిదే ఆ సోప్ లాగా. ఇది నేను చెప్పినా కూడా మంచిదే, మీకు మంచి జరుగుతుంది తప్పితే చెడు జరగదని మాత్రమే చెప్తాను. సో నేనైతే ఇది ఇలా చేసేస్తున్నాను. మీరు అది వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో నిమ్మరసం ఉంది, ఆయిల్ కూడా ఉంది, కొంచెం ఆయిల్. అసలు ఏం ఆయిల్ లేకుండా కూడా ఇది ఫ్రై చేయొచ్చు, కానీ వేసుకుంటే అదొకటి. ఇట్లా వేసి ఇక్కడ కలిపిస్తేనే మనకి అన్నీ కలిసిపోతాయి. అదే మనం విడివిడిగా వేసి కలిపామనుకోండి, కొన్ని చోట్ల ఉప్పు తగులుతుంది, కారం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే చేపల మీద అవన్నీ వేసేసి మొత్తం కలుపుతారు. అట్లా కలవదు. ఇట్లా ముందు పేస్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడు దీనికి మంచిగా పట్టించండి. చక్కగా A to Z ఇట్లా మంచిగా పూసేయండి. పక్కకు పెట్టాయి చక్క లేయర్ లాగా. ఇట్లా మీరు ఎన్ని రోజులన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. బయటకు తీయొద్దు, ఫ్రిడ్జ్లోనే ఉంచి ఎన్ని రోజులన్నా అంటే మరి 2 నెలలు 3 నెలలు పెట్టరు కదా, ఒక 1 వీక్ సరిపడా అయితే ఉంచొచ్చు, ఏం కాదు. ఎంత మ్యారినేట్ అయితే ఆ ఫిష్ అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇట్లనే మా ఇంట్లో పార్టీ అవుతుంటే మంచిగా ఇంకా పెద్ద ఒక్కొక్క పెంకలో 2 చేపలు పట్టినాయి. అంత పెద్ద చేపలు, ఒక్కొక్క చేప 1/2 kgకి పైన ఉందన్నమాట. ఆ చేపలు మ్యారినేట్ చేసి పెట్టేసి, ఇవి చిన్నవి కాబట్టి తొందరగా మ్యారినేట్ అయిపోతాయి, పెట్టేసి ఈవినింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెష్గా పార్టీలోకి సప్లై చేస్తే ఏమన్నా ఉందని తిన్నారా, అసలు ఫిదా అనమాట. అన్నదాత సుఖీభావ అని ఒకళ్ళు, మేడం ఫిష్ అసలు ఎలా చేశారు, చేపనే తినను నా చేత, ఈరోజు నుంచి నాకు చేప నా ఫేవరెట్ అన్నట్టు. సేమ్ రెసిపీ అది. ఆ రోజు నుంచి అనుకుంటున్నా మీకు చేయాలని. అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మీకు హడావుడిలో. దీనికి చెప్తాను. ఇదిగోండి, ఇట్లాగా చాకుతోని అటు 2 గంటలు పెట్టండి. దాంతో మసాలా బాగా సింక్ అవుతుంది. ఫిష్ తొందరగా ఉడుకుద్ది మనకి. ఇది 10 minutesలో అయిపోతుంది అటు ఇటు ఫ్రై. ఆకుకూర ఎంత తొందరగా ఉడుకుద్దో చేప అంత తొందరగా ఉడుకుద్దండి. ఈవెన్ పులుసులో కూడా, ఫ్రై కూడా. చేప కొంచెం ముదురైతే మాత్రం ఇంకొక 2 నిమిషాలు అంతే. ఇంకా సేమ్ ఆకుకూర అన్నంటే. ఇట్లాగ ఒక 1/2 hour మ్యారినేట్ చేసుకోగలిగితే బెటరు. చేయలేకపోయినా చిన్న చేపలే కాబట్టి నష్టం ఏం లేదు. ఈ లోపల కూడా మసాలా పెట్టడం మర్చిపోకండి.
దట్స్ ఆల్. చేతులకు ఉన్నదంతా కూడా వాటికే పట్టించి పెట్టాను. జస్ట్ అటు ఇటు చూసుకుంటా ఫ్రై చేయటమే. మసాలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, ఇది పెప్పర్ దీనిలో వేసాను. ఇంకా మీరు వేయాలంటే మాత్రం శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇవన్నీ పొళ్ళు వేయించి పొడి చేసుకుంది చూసుకొని వేసుకోండి. ఇది ఒక్కటైనా ఓకే. ఎలా చేసామన్నది కాదండి, ఎంత శ్రద్ధగా అన్ని పాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా అది కూడా ఇంపార్టెంట్. నిమ్మకాయ అస్సలు మర్చిపోవద్దు. ఇది ఒక ప్రూవెన్ రెసిపీ, 100% పక్కా అనమాట. కాబట్టి నో టెన్షన్. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయండి, బాగుంటుంది. సో అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇంకొక 2 టీ స్పూన్స్ వేస్తా అంతే. బస్, అవసరం ఉండదు, పెద్దగా ఆయిల్ కూడా ఉండదు. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసామనుకోండి ఈ మాత్రం ఆయిల్ కూడా అవసరం, అందులో వేసిన ఆయిల్ చాలు. నేను ఎయిర్ ఫ్రైయర్లో పెడతా చాలాసార్లు, బాగా వాడతామండి మా ఇంట్లో. ఇది ఫిష్ చాలా తొందరగా అయిపోతుంది, 10 నిమిషాలు మ్యాక్సిమం. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్. నిమ్మరసము ఒకటే నిమ్మకాయ కానీ చాలా ఎక్కువ వచ్చింది, అందుకని కొంచెం ఉంచేసా. ఎందుకంటే ట్రిక్ మసాలా ఫ్రై దాంట్లో నిమ్మకాయ కూడా ఉంది. ఐ కెన్ టేస్ట్ ద పులుపు కదా. పైగా నేను వాళ్ళని అడిగాను పర్సనల్గా, నేను కాబట్టి చెప్పారు. వాళ్ళ ఫార్ములేటర్స్ ఒక 10-12 మంది ఉన్నారండి వాళ్ళ మసాలాస్కి, అందులో నేను కూడా ఒకదాన్ని. కాబట్టి నాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. కరెక్ట్గా చెప్పాలంటే యూనో నా కనుసన్నలు దాటి జరుగుతున్నది ఏది కూడా ఇంత అథెంటిక్గా చెప్పడానికి నాకు మనసు ఒప్పదు అసలు. ఇది నాకు తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను, ట్రస్ట్ మీ. అండ్ అసలు మన ఇంట్లో ఏ పొళ్ళు ఉంటే ఆ పొళ్ళు వేసి హ్యాపీగా చేయండి ఫ్రై. ఇంకో ఇది పొళ్ళు బాక్సే, దీనిలోంచే తీసుకున్నాను ఇప్పుడు చూపించిన అన్ని. మెంతి పొడి కూడా ఉంది ఇందులో, నువ్వుల పొడి ఉంది, అన్నీ ఉంది. ఇట్లాంటివన్నీ మీకు లింక్స్ అవన్నీ నా వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను చూడండి. వాట్సాప్ ఛానల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇన్స్టా బయోలో ఇచ్చాను, నా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చాను. ఆయిల్ కాగింది. ఇది స్కిన్లెస్ చేయించడం మర్చిపోకండి. చేప ఇట్లా ఏమన్నా ఉంటే పోసేయండి, లేయర్ లాగా ఉంటుంది, చక్కగా కాలుతుంది. ఇది ఎవ్రీడే రెసిపీ కింద వాడచ్చు మీరు. దీన్నే మీరు చికెన్ ఎయిర్ ఫ్రైయర్ చేసుకునే వాళ్ళు కూడా ఇదే నిమ్మకాయ ప్లేస్లో కొంచెం పెరిగేయండి. ఇందులో పెరుగు వేయొద్దు అంటున్నారని మానేసాను నేను. కానీ కేరళ సైడ్ వెళ్ళొచ్చాను కదా, అక్కడ ఫిష్లో పెరుగు తింటున్నారు, ఫుల్ తింటున్నారు. పెరుగు లేకుండా ఫిష్ కర్రీ చేయట్లేదు అక్కడ, పెరుగు కొబ్బరి పాలు లేకుండా. కానీ మనం వద్దన్నారని నేను మానేసా. ఇదే మ్యారినేషన్ నేను చికెన్ ఎయిర్ ఫ్రైయర్ రోస్ట్కి వాడతా. మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఒక బాక్స్ నిండా ఉంటుంది. నాకు రోజుకి ఎంత కావాలి, 100 గ్రామ్సా 150 గ్రామ్సా ప్రోటీన్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను. లేకపోతే ఇది ఒకటి తీసుకొని అటు ఇటు తవా ఫ్రై అన్నా ఎయిర్ ఫ్రై అయినా చేసుకొని తినేస్తాను. అయిపోయింది. మూత పెడదాం. ఫస్ట్ హైలో పెట్టాను, తర్వాత సిమ్ చేస్తాను. కొంచెం వేడెక్కింది మొత్తం కాలుతుంది అన్నప్పుడు సిమ్ చేసేస్తాను. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకుందాం. జస్ట్ 2-3 మినిట్సే అయింది. ఒకసారి తిప్పుదామని ఇటు వచ్చిన. 3 మినిట్స్ అంతే, ఎందుకంటే మాడకూడదు కదా. లైట్గా కాలింది చూడండి. అటు ఇటు తిప్పుకోవచ్చు చక్కగా. సిమ్లో పెట్టేశాను. ఇంకా నుంచి లైట్గా వేగుతూ సన్నగా కాలుతుంది. సిమ్ కంప్లీట్, మూత. మళ్ళీ ఒక 3-4 నిమిషాలు, మొత్తం 10 నిమిషాల్లో కూర అయిపోతుంది. సో నేను చక్కగా 8-9 నిమిషాలు అయిందంతే, ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచాను, ఎందుకంటే ఉడికిన తర్వాత వేగాలంతే, ఉడకక్కర్లేదు. విత్ ఎ వెరీ లెస్ ఆయిల్. మీకు ఎక్కడైనా మధ్యలో అనిపిస్తే ఆయిల్ జస్ట్ బ్రష్ చేసుకోండి, ఇట్లా తీసుకొని దీంతో ఇట్లా బ్రష్ చేయండి అంతే, తప్పితే ఆయిల్ పోయకండి. అయిపోయింది ఆల్మోస్ట్. ఉంటే వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం ఉల్లికాడలు వేస్తున్నాను, బాగుంటుంది ఫ్లేవర్. చేప కదా, నీ సువాసన రాకుండా ఉంటుంది. నేను ఎప్పుడు చేసే పని ఇప్పుడు చేస్తున్నాను. ఉప్పు ఎప్పుడు కూడా తక్కువ వేసుకుంటాం మనం ఆటోమేటిక్గా, ఎందుకంటే చేపకి ఎక్కడ ఉప్పు పట్టదు. పైనంగా లైట్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది, ఒక చిటికెడు. ఉప్పు అటు ఇటు ఉప్పు చిలకరించాను. ఈ ఆకులు ఉండేటట్టు చూసుకున్నాను సరదాగా, చుట్టానికి కూడా బాగుండాలి కదా. ఇప్పుడు దాంతోపాటు కాలింది చూడండి ఎంత బాగుంటుందో, వెనక్కి తిప్పాం కదా అట్లా. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా,
ఎవరు ఎన్ని అనుకున్నా ఏమన్నా తీసుకెళ్తారు, కానీ మన నవ్వుని ఉంచుకోవటమా వదిలేయటం అనేది మన చేతుల్లో ఉందండి. నాకు కూడా ఇప్పుడు చాలా టెన్షన్స్ ఉన్నాయి అన్నాను కాదు, కానీ అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు నవ్వలేను కదా. సో చక్కగా ఇది ఎంజాయ్ చేయాలి, ఇది తినాలి, ఇది సక్సెస్ఫుల్గా చేయాలని పెట్టుకున్నాను. నవ్వుకుంటే చేసుకుంటున్నాను, తింటాను. దాంతో ఏదైనా టెన్షన్ ఉంటే ఎదుర్కొనే ధైర్యం వస్తుంది మనకి. సడన్గా అన్నీ గుర్తొచ్చున్నాయి. దట్స్ ఆల్. కట్టేస్తున్నాం 10 నిమిషాలు. అదొక ప్రిపరేషన్. మీ ఇంట్లో ట్రిక్ మసాలా ఉన్నా లేకున్నా ధనియాల పొడి అన్నీ వేసుకొని ఆ అరేంజ్మెంట్ ఒక 2 minutes, మ్యారినేషన్ ఒక 1/2 hour చేసి పక్కకు పెట్టుకొని గదిలో ఊడ్చుకొని వచ్చినామంటే అది అయిపోయింది. పొయ్యి మీద వేసి అటు ఇటు తిప్పినాం, 10 నిమిషాలు అయిపోయింది. కానీ ఇది తింటే ఉంటుందండి, బా తింటా. ఏం జరుగుతుంది ఇక్కడ ప్రమిళ? ఏం చేస్తున్నా? పొట్లకాయ లేదు నాకు, నా మోకాల దగ్గరికి పెట్టి నా నడుము దగ్గరకు వచ్చింది. పొట్లకాయలు బాగా తింటామండి. రోజు పెరుగు అనేది, పెరుగు చట్నీ పొట్లకాయలతోనే దొరికినప్పుడు తెప్పించేసి మంచిగా వేయించి దంచి పెట్టుకుంటాము, పొట్లకాయలు వేస్తాం పెరుగులో. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు రెసిపీ మధ్యలోకి? నాకు ప్లేట్ ఇవ్వు, తినాలి నేను. చలో, మధ్యలో అది బాగా వేగి కాగి ఉడికి ఉంటుంది. ఇది కూడా ఇట్లాంటి ఈ రెండు పెట్టుకుంటే మనకి డైటింగ్కి సరిపోతుందండి. ఒక రోజుకి పెట్టుకొని పక్కన కీరా, క్యారెట్, వాట్ ఎవర్ మీరు ఏది నచ్చితే అది పెట్టుకొని తినేయచ్చు. ఇంకా నాకు ఇది ఇట్లా ఉంది అని మాటల్లో చెప్పడం వస్తలేదండి. ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా. దీనికి ముళ్ళు కూడా మధ్యలో వస్తుంది, తీసుకోవటం ఈజీ మనకి. ఇదంతా ఫ్లెషే ఉంటుంది హ్యాపీగా. లేదు మీకు ఏ చేప అంటే అపోలో ఫిష్ అని దొరుకుతుంది, దాంతో చేయొచ్చు. పెద్ద పెద్ద పీసెస్ ఉన్నది ఏదైనా బాగానే ఉంటుందండి. ముళ్ళు ఉన్నా కూడా చాలా బాగుంటుంది, మీకు తీసుకోవడం కష్టం అని అంతే. ఇది చూడండి, ఇంట్లో ఒలుచుకొని తినేస్తున్నా. చేపలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా మంచిది అంటారు. ప్రోటీన్ కూడా తినండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలా పెట్టుకోండి, 1 week ఒకసారి ఒక 2-3 కిలోలు తెప్పించుకొని మ్యారినేట్ చేసి రోజుకి 2 వేయించుకొని తినేయండి. అయిపోయింది. హెల్త్ మీ సొంతం. ఆయిల్ తక్కువ వేసుకోండి. ఉండనా మరి? పైన స్కిన్ తీసేయండి. ఇంక చెప్తానే ఉంటాను నేను. ఉంటాను. బాయ్ బాయ్.